హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఇవాళ ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక కమ్మటి రుచికరమైన చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దాని పేరు ఏంటి అంటే లెమన్ పెప్పర్ చికెన్ అండి. రిచ్ గ్రేవీతో మంచి రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దానికోసం అనేసి 1.5 టేబుల్ స్పూన్స్ పెప్పర్ కార్న్ వేసుకోవాలండి. ఒక రోల్లో వేసుకొని దంచేసుకోవాలి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కోర్స్గా చేసుకోవాలి ఏమంటే. తర్వాత ఒక 1/2 కిలో చికెన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్, 2 పచ్చిమిర్చి తరుగు వేసాను. అందులోనే 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేయాలండి. 1.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ కర్డ్ యాడ్ చేయాలండి. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. 1/2 అవర్ రెస్ట్ చేయాలండి చికెన్ని. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో ఒక ఆనియన్ తరుగు యాడ్ చేయాలండి. రఫ్గా చాప్ చేసుకున్నాను. 10 క్యాషూ నట్స్, ఒక పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి. 1 మినిట్ అలా వేపుకుంటే చాలు. మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసే ఈ లెమన్ చికెన్ పెప్పర్ ఫ్లేవర్డ్ రైస్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ రోటీస్లో కానీ చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్గా చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇలైచి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక లవంగం వేసి స్పైసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలండి. ఈ టైంలో చికెన్లో వాటర్ అంతా బాగా రిలీజ్ అవుతుంది. మంచి షైన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలో లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. చక్కగా ఆయిల్లో వేపిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదా ఆనియన్ పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. మనకు థిక్ గ్రేవీ కావాలా లేదా కాస్త పల్చగా కావాలా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుందండి. దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 150 ml వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ స్పైసీగా లేకుండా ఇది కూడా టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుందండి. మనము ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం హైలో ఎప్పటికీ పెట్టకూడదండి. లేకపోతే అడుగు బాగా అంటేస్తుంది. కాజు వేసాం కాబట్టి అడుగు ఫాస్ట్గా అంటేస్తుందండి. అందుకే మనకు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే చికెన్ మొత్తం కుక్ అయ్యే వరకు చూసుకుంటూ ఉండాలి. చికెన్ కుక్ అయింది అనుకున్న తర్వాత బిర్యానీ ఆకుని రిమూవ్ చేసుకోవచ్చండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరగా కాస్త కొత్తిమీర చల్లేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. ఇందులో మనము టొమాటో కానీ రెడ్ మిర్చి పౌడర్ కానీ యాడ్ చేయము. స్టవ్ ఆఫ్ చేసే ముందర 2 స్లైసెస్ ఆఫ్ లెమన్ యాడ్ చేశానండి. ఒకసారి తిప్పేసిన తర్వాత యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పైనుండి కాస్త కొత్తిమీర చల్లేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కాస్త పెప్పర్ పౌడర్ పైనుండి యాడ్ చేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.